లేవాలంటే నేను లేవబుద్ధి కాదు. ఇక లేచి డైరెక్ట్ వాష్రూమ్కి వెళ్ళి అలా కాసేపు బ్రష్ చేసి, ఇక బ్రష్ చేసి అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఫేస్ వాష్ అయ్యి స్నానం చేయడానికి టైం ఉండదు. ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం లేచేది లేటు, ఇక 5 minutesలో ఫేస్ వాష్ అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి స్నానానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము. డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని కిందికి వచ్చి టిఫిన్ చేసేసి లంచ్ బాక్స్ వేసుకొని అలా షిఫ్ట్కి బయలుదేరి అంతే. ఇక మార్నింగ్ ఒక వండర్ఫుల్ వీడియో తీసిన. వీడియో మంచిగా వచ్చింది, అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అంటే ఆఫ్టర్నూన్ అన్నా ఈవినింగ్ అన్నా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ కొంచెం బిజీ ఉండి ఇట్లా అప్లోడ్ చేయలేను. అయితే ఏమైందంటే ఇక ఆఫ్టర్నూన్ కొంచెం 5 minutes ఇట్లా బ్రేక్ ఉండే. అయితే ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా వీడియో చూస్తున్నా, అంటే రీల్స్ చూస్తున్నా. అయితే ఒక బ్రో యూకేలో ఉంటాడు. అయితే అంటే తన వీడియో చూసిన ఒక వీడియో చూడంగానే అంటే కొంచెం ఆ బ్రోది నాది కొంచెం కన్వీనియంట్గా ఇట్లా అయిపోయింది అన్నట్టు. అంటే ఏదో అట్లా తీయంగానే కలాస్ ఆ బ్రోది నాది కొంచెం రిలేటెడ్గా అంటే కొంచెం అటు ఇటు ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేయలేను. ఆ వీడియో మస్తు వచ్చింది. ఇక అందుకోసం అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తలేను. ఇప్పుడు ఇది కొత్తగా తీస్తున్నా, ఇప్పుడే షిఫ్ట్ అయిపోయింది. ఆ మార్నింగ్ వీడియో పెడదామంటే అది లైట్ తీసుకున్నా. ఇప్పుడే వర్క్ అయిపోయింది. మార్నింగ్ 7కి లేచిన, 7 నుంచి 8 ఫ్రెష్ అప్, టిఫిన్ చేసేసి 8కి అక్కడ నుంచి బయలుదేరితే ఎగ్జాక్ట్ 8:45కి మనకు 10 minutes జర్నీ ఉంటుంది. కానీ 10 minutes జర్నీ కొంచెం స్లోగా వస్తామన్నట్టు. 9 వరకు ఇక్కడ రీచ్ అవుతాం వర్క్ ప్లేస్కి. ఇక 9 నుంచి 7 వరకు, ఇప్పుడు 7 అవుతుంది. ఇక పోతాను. 7:09కి ట్రైన్ ఉంటుంది, మిస్ కావద్దని చెప్పేసి తొందరగా పోతాను. మా ఫ్రెండ్ ముంగట పోతాను. ఆమెని తర్వాత వీడియోలో పెడతా. ఆమె నాకు చాలా హెల్ప్ చేసింది. అంటే హెల్ప్ అంటే నాకు ఫస్ట్ రాకన ముందు ఏం తెలియకపోతే నాకు ఏం డౌట్ ఉన్నా ఆమెను అడుగుతుండే, ఇది ఎట్లా అది ఎట్లా వేయాలి అది ఎట్లా వేయాలి అని చెప్పేసి ప్రతిదీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. అది ఇట్లా ఇది ఇట్లా, ఆ రూట్కి వెళ్ళద్దు ఈ రూట్కి వెళ్ళాలని చెప్పేసి. అది కూడా ఒక ఫుల్ వీడియో తీస్తా. వెళ్తున్నాం ఇప్పుడు. ట్రైన్ అది మిస్ అవుతుంది. మన ఎంత కర్రోడు వీడియోలోకి వస్తాడు. అంటే మన వర్క్ ప్లేస్ చేసే దగ్గర అందరూ బ్లాక్ హోల్సే ఉంటారు, కర్రోడే. మళ్ళీ అదే పదం యూజ్ చేసినామని చెప్పేసి వాళ్ళందరూ ఊరికొస్తారు. వీడియో చూసేటప్పుడు చాలా షేక్ అవుతుంది హ్యాండ్. అట్లా అని చెప్పేసి అది సంథింగ్ ట్రైప్యాడా ఏమో అని చెప్పేసి ఈమెను అడిగిన. ఆమె దగ్గర ఏమో ప్రైమ్ ఉందంట. ప్రైమ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఇయ్యాల ఆర్డర్ చేసినాం అనుకో, అది నెక్స్ట్ డేనే డెలివరీ అవుతుందట. ఆమెను చేయమని చెప్పిన. ఆమె కొంచెం మ్యారేజ్ బిజీలో ఉంది. అది కూడా ఒక వీడియో తీస్తా, కానీ ఇప్పుడు కాదు, టైం ఉంది, ఇంకొక 2 months ఉంది. వీడియో తీస్తా. ఇంకా అయితే అదిరిపోతాను. ఇటు రోడ్డు
మామ మన ఊర్లలో ట్రాక్టర్ ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లున్నది చూసినావా? ఇక నా వెనక పోతుంది ఇప్పుడు. అది ట్రాక్టర్ మామ దాన్ని ఎవరైనా ట్రాక్టర్ ఆడరా? అది సేమ్ జేసీబీ లేకుంది మామ. అరే దాని మన వెనక టైర్లు ఇక్కడ ముంగ టైర్లు లేకున్నాయి. నేను కూడా ఫస్ట్ చూసి షాక్ అయినా, ఇదేంద్రా బాయ్ డైరెక్ట్ జేసీబీ లేకుందా అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అది ట్రాక్టర్. ఎందుకంటే ఇక్కడ చలికి అది కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కావచ్చు మామ, అందుకోసం ఆ వీల్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. ఐ థింక్ మన ట్రైన్ వస్తుందా? ఎస్, మన ట్రైన్ వస్తుంది మామ. మన వెనుక అది మొత్తం పార్కు మామ. అది మొత్తం పార్కు. ప్రతి ఒక్క అంటే మన ఊర్లలో విలేజ్ ఎట్లుంటుందో అట్లా ఇట్లా ఒక్కొక్క విలేజ్ అని ఉంటుంది. ప్రతి ఒక్క విలేజ్కి ఏంటంటే మామ ఒక పెద్ద పార్క్ మామ. అది డైరెక్ట్ 5 ఎకరాలు ఉంటుంది మన వెనుక. అది మొత్తం నేను ఎప్పుడు పోలే కానీ చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఒక 5 ఎకరాలు ఉంటుంది మామ. అది మా దగ్గర అక్కడ మేము ఉండే ప్లేస్లో కూడా ఉన్నది ఒక పార్క్ ఉన్నది. అది కూడా సేమ్ 5-6 ఎకర్స్ ఉంటుంది మామ. అది కూడా ఒక పెద్ద వీడియో తీస్తే అది కూడా. మన ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, వస్తుంది. గేట్లు పడుతున్నాయి ఇంకా. మామ ఇంకో విషయం చెప్పాలా, ఇది మన వెనక అనిపిస్తుంది హెల్ప్ పాయింట్ అనుకుంటా. దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను. క్రేజీగా ఉంటుంది అసలు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. డిలే ఉందా లేకపోతే ఏముందా అర్థమవుతలేదు. మన ట్రైన్ వచ్చేస్తుంది మామ. టోలా వాగేస్తాను మెల్లగా. ఏం మాట్లాడుతుంది మా ఫోన్లో మాట్లాడుకుంటా చెవులన్నీ పోతాయి. చూపెట్టాలా? అదే మన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చేసింది. టైం టు టైం మెయింటైన్ చేయాలి. ట్రైన్ విశాలం లాంటిది చూసిరా, ఎవ్వరు ఉండరు. 3 డేస్ ఫుల్ మంది ఉంటారు మామ. సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కేసు ఉంటుంది. 3 డేస్ చాలా, అంటే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్స్లలో మస్తు రష్ ఉంటుంది. నిన్న సండే కదా, నిలబడిపోయినా అంత రష్. ఎందుకంటే సమ్మర్ కదా, మొత్తం ఇప్పుడు టూర్లే పోతారు. మొత్తం ట్రిప్స్, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ట్రిప్స్ చేస్తూ ఉంటారు. వాయిస్ వినబడుతుంది, బాగా బిజీ అని. చాలా హెల్ప్ చేసింది. ఇది మా అమ్మ చూసిరా, ఇది వ్యూ. ఇటు సైడు మొక్కజొన్న వేసారు మా మక్క. అది ఇంకొక 10-15 డేస్ వచ్చేస్తుంది. ఇక్కడ మన మడి లాంటిది ఏమి ఉండదు మా, డైరెక్ట్ ఇట్లా ఎకరమే ఉంటుంది. నేను కూడా ఫస్ట్ చూసి షాక్ అయినా. రాళ్ళు ఉండదు, ఏముండదు. అలా వాటర్ ఎట్లా వేస్తారు తెలియదు, దానికి మంది ఎట్లా వెళ్తుంది తెలియదు. ఇటు సైడ్ ఏమో వీట్, గోధుమ సంథింగ్, గోధుమ మంది ఎట్లా వెళ్తాడు తెలియదు. అంతా వెరైటీ మామ. నేనైతే ఎప్పుడు ఉండేది అది అట్లా ఉంటుంది ఇక్కడ. డైరెక్ట్ ఒక 5-6 ఎకర్స్ ఇట్లా ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి అక్కడికి మధ్యలోకి ఏముండదు, ఓట్లు ఏముండదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి. ఈడే నాగలు పెట్టినామా డైరెక్ట్ అక్కడనే, మళ్ళీ అక్కడనే తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలా. అట్లా మీ అందరికీ ట్రైన్ చూస్తే ఏమనిపిస్తుంది మామ? నాకు ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు అసలు వందే భారత్ ట్రైన్ ఎట్లుంటుంది అనేది నేను బయట నుంచి చూసా, కానీ లోపల నుంచి ఎప్పుడు చూడలే. అంటే సంథింగ్ వీడియోస్లో అలా చూసినా కానీ సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉంటుంది మామ. ఇంకో ట్రైన్ సేమ్, అది ఫ్రైడే సాటర్డే సండే సంథింగ్, సాటర్డే సండే 2 డేస్ వర్కింగ్లో ఉంటుంది. ఆ 2 డేస్ చాలా రష్ ఉంటుంది. ఇంకా
అది సేమ్ వందే భారత్ లెక్కన ఉంటుంది మామ. నేను దాన్ని చూసి పరేషాన్ అయిపోయాను. ఇంకా చాలా ఉన్నాయి అండర్ గ్రౌండ్స్ ట్యూబ్స్ వేరే వేరే ఉన్నాయి. అవన్నీ తర్వాత చూపిస్తాయి, ఎప్పుడన్నా అటు వెళ్ళినప్పుడు చూపిస్తా. కానీ సేమ్ ఇవి మాత్రం వందే భారత్ లెక్కనే అనిపించింది. కానీ ఎవ్వరు ఉండరు, మనమే 4-5 డేస్ ఎంజాయ్గా దర్జా కూర్చోవచ్చు. మన బ్యాగ్ పడేసుకోవచ్చు. 3 సీట్లు ఎవరుకుంటే మామ, 3 సీట్లు. వందే భారత్లో 3 సీట్లు ఇస్తాడా? ఇయ్యాడు, ఒకటే సీటు. కానీ డబ్బులు కట్టాలి. మనకి ఇక్కడ 6, నా ముంగడ 3, ఇక్కడ 3. ఇది ఫస్ట్ వీడియో మామ. ఎక్కడికి ఎండ్ చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఏం తీస్తానో నాకు ఐడియా లేదు, కానీ ఏదన్నా ర్యాండమ్గా అనిపిస్తే తీసేస్తాను. ఎందుకంటే నాకు వీడియోస్ ఇట్లా ఫోన్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాలంటే ఫోన్ ఇట్లా షేక్ అవుతుంది. షేక్ అయినట్ల తర్వాత వీడియో చూసుకుంటే అది మొత్తం ఇట్లా షేక్ అయినట్టుగా అనిపిస్తుంది. క్లారిటీ అట్లా వస్తలేదు. ఇట్లా షేక్ అయినప్పుడు క్లారిటీ వస్తలేదు. అందుకోసం ఆమెకి చెప్పిన ఒకటే ట్రైప్యాడ్ తీసుకున్నాం అని చెప్పేసి. మామ మీ అందరూ ఒకటి పెడతాం. ఇంకా మీషోలో అనిపిస్తున్నాయి కదా, అవి టికెట్ తీసుకునేటి. దాని గురించి ఒక ఫుల్ వీడియో ఇస్తారు. అంటే టికెట్లు ఎట్లా తీసుకుంటే ఎక్క అమౌంట్ పడుతుంది అనేది దాని గురించి ఒక వీడియో ఇస్తామమ్మా. See you. Bye guys. Like, comment, and subscribe.